జై శ్రీమన్నారాయణ. హ్యాపీ హోమ్ గుడ్ లైఫ్ ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్న ధనుర్మాస వైభవం తిరుప్పావైలో ఈరోజు 10వ పాసురం గురించి తెలుసుకోబోతున్నాం. ఈరోజు మన ఆలయ దర్శనం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వనస్థలిపురం. ఆ తర్వాత హారతి పాటను కూడా వినేద్దాం. 10వ పాసురము గురించి సవివరంగా వివరిస్తున్న వారు శ్రీమాన్ నల్లదీగ శ్రీనివాసాచార్యులు గారు, వెంకటేశ్వర స్వామి టెంపుల్, సంతోష్ నగర్, హైదరాబాద్. తిరుప్పావైలో ఈరోజున 10వ పాసురం అనుసంధానం చేసుకున్నాం. ఓం నమో వెంకటేశాయ. నోర్టుచ్చ వర్కం బుగిగిన్న బొమ్మనాయ్ மாற்றமண்டாரோ பாஷல் திருவாரார் நாற்றத்துடாய் முடி நாராயணன் நம்மால் போற்றப்பரேதரும் பொண்டியனால் பண்டொரு நாள் கூற்றத்தின் வாய் வீடந்த கும்பகரணனும் தோற்றமுனக்கே பெருந்தியல்தான் தந்தானோ ஆற்றவனந்தருடையாய் அருங்கலமே திட்டமாய் வந்து திரவே ரோரெంబావాయ్ ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఈ రోజున విశేషమైన పాసురంలో 10వ పాసురంలో మంచి నోము నోచి స్వర్గ సుఖములను కూడా అనుభవించుచున్న ఓ తల్లి, తెలివి తెచ్చుకొని వేగమే లెమ్ము, ఏల ఊరుకున్నావు, మేము ఇంతమందిమి వచ్చి ఇన్ని విధములుగా పిలుచుచున్నను ఒక్క ముక్క కూడా మాట్లాడకపోవుట భావ్యమా? దివ్య పరిమళములు గల తులసీవన మాలికలను శిరమున ధరించిన మన శ్రీకృష్ణుడు మన స్తోత్రమును అందుకొని పురుషార్థములనిచ్చును. పూర్వకాలమున ధర్మస్వరూపుడవైన శ్రీరాముడిచే యముని నోటవేయబడిన కుంభకర్ణుడు నీకు దాసుడై గాఢ నిద్రను కూడా నీకిచ్చిపోయేనా? అతి నిద్ర గలదాన, మాకు నాయకమణివి నీవు. ఇట్టి వెర్రి నిద్రను లోబడక త్వరగా లేచి వచ్చి తలుపు తెరువుము, మన వ్రతము సంపూర్తిగా నెరవేరునని చెప్పేసి నేటి విశేషమైన పాసురంలో కోరింది మన ఆండాళ్ళ తల్లి. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన ఆలయ దర్శనంలో వనస్థలిపురంలోని పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం గురించి చెప్పుకోబోతున్నాం. మేము చాలా సంవత్సరాలుగా వెళ్తూ ఉన్నాము ఈ టెంపుల్కి. దినదినాభివృద్ధి చెంది ఈరోజు చాలా ప్రసిద్ధమైన ఆలయంగా ఉంది. అలంకారాలు, పూజలు చాలా బాగా చేస్తారు. నిత్య కళ్యాణము, బ్రహ్మోత్సవాలు, విశేషమైన పూజలు జరుగుతుంటాయి. ముఖ్యమైన పండుగలలో భక్తుల రద్దీ చాలా ఉంటుంది. ఈ ఆలయంలోని స్వామి దర్శనం ద్వారా కోరిన కోరికలు తీరుతాయని భక్తులకు అపారమైన విశ్వాసం. ఈ ఆలయం యొక్క ప్రహారీ గోడ మీద దశావతారాలతో చెక్కబడిన శిల్ప సంపద మనల్ని ఎంతో రమణీయంగా ఉంది. పండుగలకు విశేషమైన రోజులలో ఈ దేవాలయాన్ని ఇలా డెకరేట్ చేస్తారు. స్వామి అలంకారంలో ఎంత బాగున్నారో చూడండి. సహస్ర కలశాలంకరణ సేవ, తిరువంజన సేవ, అమ్మవారిని కూడా చాలా బాగా తయారు చేస్తారు. ఇక్కడ స్వామివారు ఒకవైపు పద్మావతి దేవి, ఇంకోవైపు గోదా అమ్మవారు ఉన్నారు. ఈరోజు మన ఆలయ దర్శనంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్లు, గోదా తల్లి యొక్క కృపకు మీరు కూడా పాత్రులవుతారని ప్రార్థిస్తూ ఈ ఆలయ దర్శనాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం శంఖచక్రధర చిన్మయ రూపం వెంకటాచల నిలయం
వైకుంఠపురవాసం మకరకుండలధారా మదన గోపాలం మకరకుండలధారా మదన గోపాలం భక్త పోషక శ్రీ పురందర విఠలం భక్త పోషక శ్రీ పురందర విఠలం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం శంఖచక్రధర చిన్మయ రూపం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం వెంకటరమణ సంకటహరణ లక్ష్మీరమణ మాం పాహి వెంకటరమణ సంకటహరణ లక్ష్మీరమణ మాం పాహి రమారమణ హరి రమారమణ హరి రమారమణ హరి గోవింద రమారమణ హరి రమారమణ హరి రమారమణ హరి గోవింద 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 గోవింద. పదవ పాశురం విన్నాము, అలాగే హారతి పాట విన్నాము, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాము. తిరిగి రేపు మనం 11వ పాశురంతో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ ఇవ్వండి, లైక్ చేయండి. జై శ్రీమన్నారాయణ.